ఏనుగు తల ఉన్నవాడు దేవుడా? అన్నీ తెలిసినటువంటి శివుడికి తన కొడుకు గురించి తెలీదా? దేవుడై ఉండి ఒక చిన్న పిల్లవాడి తల నరుకుతాడా? ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. పండుగ జరుపుకుంటారు, కానీ వారికి ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఏమిటి అనేది తెలియదు. సమాజాన్ని ఏకం చేయడానికి ఈ విధానాన్ని తిలక్ మహాశయుడు ప్రవేశపెట్టాడు. మన సాంప్రదాయాలను ఒక సాధనంగా ఎన్నుకున్నారు. ఎవరి స్పర్శ లేకుండా తయారైన వాడే కాబట్టే ఆయనకు వినాయకుడు అని పేరు వచ్చింది. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మొదటగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ప్రాశస్త్యం ఏమిటి, ఎందుకు వినాయక చవితి ఎందుకు జరుపుకోవాలి? చాలామందిలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఏనుగు తల ఉన్నవాడు దేవుడా? అన్నీ తెలిసినటువంటి శివుడికి తన కొడుకు గురించి తెలీదా? శివుడికి తెలియకుండా చీమైనా కుట్టదు అంటారు కదా. దేవుడై ఉండి ఒక చిన్న పిల్లవాడి తల నరుకుతాడా? అయినా ఒక చిన్న పిల్లవాడిని చంపేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఆకులు అలంతో ఎందుకు పూజ చేస్తారు? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ దేవుడి విషయంలో, ఈ పండుగ విషయంలో ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అలాగే శివుడు ఆ బాలుడి తల ఖండించడానికి కూడా ఒక కారణం ఉండాలి కదా. ఈ సృష్టినంతటినీ నడిపించేవాడు, లయం చేసేవాడు ఆ శివుడే కదా. మరి సృష్టిని నడిపించేవాడికి, లయం చేసేవాడికి చిన్న పెద్ద, ఆడ మగ, జంతువు అనే తేడాలు ఉంటాయా? ఉండవు. అక్కడ చిన్న పిల్లవాడి తల నరకడానికి కూడా ఒక కారణం ఉంది. గజాసురు సంహార సమయంలో గజాసురుడు పరమశివుని ఒక వరం కోరుతాడు, తన శిరస్సు పూజనీయం కావాలి అని. ఆ కారణంగా వినాయకుడికి గజాసురుని తలను అతికించి ప్రాణం పోస్తాడు శివుడు. శివుడి కుమారుడి కంటే పూజనీయుడు ఎవరుంటారు? అందుకే గజాసురుని శిరస్సు తమ కుమారుడికి తగిలించి పూజనీయంగా చేశాడు. భక్తుడికిచ్చిన వరం కోసం తన కుమారుడిని చంపి ఏనుగు తల ఉండేవాడిగా చేసిన భక్త సులభుడు శివుడు. ఇక్కడ పిల్లవాడి తల నరికాడు, ఏనుగు దేవుడా అనే సందేహాలు అవసరం లేదు. శివుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. వినాయకుడిని అమ్మ పార్వతి ఎలా తయారు చేసింది? తన శరీరానికి రాసుకునే నలుగు పిండితో కదా. నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోసింది. అంటే ఎవరి స్పర్శ లేకుండా తయారైన వాడే కాబట్టే ఆయనకు వినాయకుడు అని పేరు వచ్చింది. అంతేకాదు, ఇక్కడ మనం మరో విషయం కూడా చెప్పుకోవాలి. అది శివకుటుంబం. శివకుటుంబం ఒక విరుద్ధమైనటువంటి ప్రకృతులు కలిగి ఉండేటటువంటి కుటుంబం. శ్మశానాల్లో తిరిగేవాడు. ఇటు అమ్మ రాజపుత్రి, ఒక కొడుకు అందగాడు, మరో కొడుకు ఏనుగు తల కలిగిన వాడు. శివుడి వాహనం ఎద్దు, అమ్మ వాహనం సింహం, అయ్య మెడలో పాము, గణపతి వాహనం ఎలుక, కార్తికేయుడి వాహనం నెమలి. ఎలుకను చూస్తే పాము మింగివేస్తుంది, పావును చూస్తే నెమలి చీల్చివేస్తుంది, ఎద్దును చూస్తే సింహం చంపుతుంది. అయినా అందరూ కలిసే ఉంటారు. ఈ సృష్టి అంతా ఇలా విరుద్ధ ప్రవృత్తులు కలిగినదే, అయినా అందరూ కలిసి బ్రతకాలి అని చెబుతుంది శివకుటుంబం. మన కుటుంబాల్లో కూడా ఇలా విరుద్ధమైన ప్రవృత్తులు కలిగి ఉన్న ఒకరిపై ఒకరు ప్రేమతో, గౌరవంతో జీవించడమే కుటుంబ జీవనం, సమాజ జీవనం. ఇప్పుడు వినాయకుడు గణేశుడు ఎలా అయ్యాడో కూడా తెలుసుకుందాం. సృష్టిలో ప్రతి కార్యాన్ని చెడపడానికి, సిద్ధింపజేయడానికి అనేక శక్తులు ప్రకృతిలో ఉంటాయి. ఆ శక్తులన్నింటినీ శివుడు తన అధీనంలో ఉంచుకున్నాడు. వాటిని గణాలు అంటారు. ఈ గణాలకు శివుడు వినాయకుడిని అధిపతిని చేశాడు. అందుకే వినాయకుడు గణపతి అయ్యాడు, గణేశుడు అయ్యాడు. మన కార్యాలన్నీ సానుకూలం కావాలని, ఏ ప్రతికూల శక్తులు విఘ్నాలను కలిగించకూడదని గణేశుని పూజిస్తాం. అందుకనే ఆయనను విఘ్నేశుడని కూడా పిలుస్తాం. ఏ కార్యం సిద్ధించాలన్నా బుద్ధి అంటే ఇంటెలిజెన్సీ అవసరం. అప్పుడే ఆ కార్యం సిద్ధిస్తుంది. అందుకే వినాయకుడికి సిద్ధి, బుద్ధి భార్యలు. వినాయకుడిని ఆకులతో ఎందుకు పూజిస్తారో కూడా తెలుసుకుందాం. అసలు వినాయకుడి పూజ అంతా ప్రకృతిని పూజించడమే.
వినాయకుడి విగ్రహం తయారీ దగ్గర నుండి వినాయకుడి పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే జరగాలని శాస్త్రాలు నిర్దేశించాయి. వినాయకుడి విగ్రహాన్ని పసుపుతో కానీ మట్టితో కానీ ఆవు పేడతో కానీ తయారు చేసుకోవాలి. గోమయే వసతే లక్ష్మి అంటారు, అంటే గోమయంలో లక్ష్మి నివసిస్తుంది అని. అలా గోమయంతో చేసిన గణపతిని పూజిస్తే లక్ష్మీ గణపతిని పూజించినట్లు. గణేశుడు గజమస్తకుడు, అంటే పెద్ద తల కలిగినవాడు, అంటే బుద్ధికి దేవత, వివేకం కలిగినవాడు. ఆయన జ్ఞాపక శక్తి చాలా గొప్పది. ఏనుగును జ్ఞాపక శక్తికి చిహ్నంగా చెప్తారు. సహనం, ప్రశాంతత, నిరంతరం స్పృహలో ఉండడం అనే ప్రవృత్తులను ఏనుగు లక్షణాలుగా గుర్తిస్తారు. ఏనుగు కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. దాని కళ్ళను చూసి భావాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. దానిని నియంత్రించేవాడు దాని మనోభావాలను అర్థం చేసుకొని నియంత్రిస్తాడు. అంటే పాలకులు ఎప్పుడు ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని పాలించాలి అని ఇది తెలియజేస్తుంది. గజముఖుని చెవులు కూడా ప్రజల మాటలు వినడానికి పాలకుడు ఎప్పుడూ చెవులు తెరిచి ఉంచాలి అనే వాస్తవానికి ఇది ప్రతీక. ప్రజలను పాలించే పాలకుడు చెవులు మూసుకుంటే కష్టమే కదా. పాలకుడు ఏనుగులా శక్తివంతంగా మరియు ఆత్మగౌరవంతో ఉండాలి. పాలకుడు స్వయం పోషణకు లేదా కుటుంబ పోషణకు ఎవరిపైనా ఆధారపడకూడదు. ఆయనకున్న ఆదాయ వనరులు కూడా ఎవరికీ తెలియజేయకూడదు. ఏనుగు క్రిందకు వంగకుండా తన తొండం సహాయంతో అన్నింటినీ ఎత్తుకుంటుంది. తన పోషణను తనే చేసుకుంటుంది. పాలకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ముందు తల వంచకూడదు. గణేషునికి స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం, గోధుమ పిండితో చేసినటువంటి లడ్డూలంటే చాలా ఇష్టం. అందుకని ఆయనని మోదక ప్రియుడు అని కూడా అంటారు. ఈ 3 వస్తువులు చాలా సాత్వికమైనవి, స్నిగ్ధమైనవి. ఆయన ఉదరం చాలా పెద్దది. దానిలో ప్రతి విషయం దాచబడుతుంది. పాలకుడికి ఏ విషయాన్నైనా తెలుసుకునే సామర్థ్యం ఉండాలి, దాన్ని దాచేటటువంటి శక్తి ఉండాలి. గణేశుడు సాత్విక దేవుడు. అతని పాదాలు చిన్నవి. ఇవి ఇంద్రియాలను సూచిస్తాయి. కర్మేంద్రియ గుణాలకు ప్రతీకలైనటువంటి పాదాలు సత్వగుణాలకు ప్రతీకగా నిలిచే పైభాగానికి అధీనంలో ఉండాలి. ఇక గణేశుడి 4 భుజాలు 4 రకాల భక్తుల గురించి, 4 రకాల సృష్టి గురించి మరియు 4 పురుషార్థాల గురించి జ్ఞానాన్ని ఇస్తాయి. చేతిలో పట్టుకున్న ఆయుధాలలో పాశం రాగానికి, అంకుశం కోపానికి సంకేతం, వరదహస్తం కోరికలు నెరవేర్చుకునేందుకు సంకేతం, మరియు అభయహస్తం సంపూర్ణ రక్షణకు సంకేతం. గణేశుడి నుదురు కూడా చాలా పెద్దది. అంగ విజ్ఞానం ప్రకారం పెద్ద శిరస్సు గల వ్యక్తికి నాయకత్వం వహించే లక్షణాలు ఉంటాయి. వారికి కుశాగ్ర బుద్ధి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి అని గణేశుడి శిరస్సు తెలియజేస్తుంది. గణేశుడి కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అంగ విజ్ఞానం ప్రకారం చిన్న కళ్ళు కలిగిన వ్యక్తులు ఆలోచనాపరులు మరియు గంభీరమైన వ్యక్తిత్వం గలవాళ్ళై ఉంటారు. గణేశుడి చెవులు చాలా పెద్దవి. అందుకనే ఆయనను గజకర్ణుడని, శూర్పకర్ణుడని పిలుస్తారు. అంగ విజ్ఞానం ప్రకారం పెద్ద పెద్ద చెవులు కలిగిన వారు భాగ్యవంతులు మరియు దీర్ఘాయువు కలిగిన వారు అయి ఉంటారు. పెద్ద చెవులున్న గణేశుడికి ఎక్కువ వినే సామర్థ్యం కూడా ఉంటుందని చెప్పబడింది. ఆయన ప్రతి ఒక్కరి మాట వింటాడు. తర్వాత తన జ్ఞానం మరియు విచక్షణలతో నిర్ణయాలు తీసుకుంటాడు. పెద్ద పెద్ద చెవులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తాయి. గణేశుని చాట లాంటి చెవి. చాట చెడు విషయాలను వేరు చేసినట్టే మీ చెవికి చేరే అన్ని చెడు విషయాలను బయటకు వదిలివేయమని, తోసివేయమని బోధిస్తుంది. గణేశుని తొండం ఎల్లప్పుడూ మెలితిరిగినట్టు ఉంటుంది. ఇది ఆయన ప్రతి క్షణం చురుకుగా ఉండడానికి సంకేతం. ఇది జీవితంలో ఎప్పుడూ చురుకుగా ఉండాలి అని మనకు చెబుతుంది. గణేశుని తొండం యొక్క దిశకు కూడా గ్రంథాల్లో విభిన్న ప్రాముఖ్యతలు ఇవ్వబడ్డాయి. సుఖం మరియు శ్రేయస్సు కోరుకునే వ్యక్తి కుడివైపున తొండం ఉన్న వినాయకుడిని పూజించాలని నమ్ముతారు. శత్రువులను ఓడించి ఐశ్వర్యాన్ని పొందడానికి ఎడమవైపు తొండం తిరిగి ఉన్నటువంటి వినాయకుడిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. గణేశుడి చిన్నతనంలో పరశురాముడితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పరశురాముడు తన గొడ్డలితో గణేశుని ఒక దంతాన్ని ఖండించాడు. అప్పటి నుండి గణేశుని ఏకదంతుడని పిలవడం మొదలైంది. తన లోపాన్ని కూడా ఆయన తనకు ఒక విశేషంగా మార్చుకున్నాడు.
గణేశుడు తన విరిగిన దంతాన్ని తన కలంగా మార్చుకున్నాడు. ఆ కలంతోనే ఆయన మహాభారతాన్ని రచించాడు. గణేశుడి చేతిలోని పరశువు అంటే గొడ్డలి మన భౌతికతకు జోడించబడిన అన్ని బంధనాలను తెంచుకోవాలని సూచిస్తుంది. శంకర భగవానుడు, పార్వతీమాత ఇద్దరు కలిసి తమ ఇద్దరు పుత్రులను పరీక్షించదలుచుకున్నారు. ఇద్దరు ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి రమ్మని పరీక్ష పెట్టారు. గెలిచిన వారికి అన్నింటికంటే రుచికరమైన పండు ఇస్తామని పరీక్షా ఫలితాన్ని చెప్పారు. ఇది విన్న కార్తికేయుడు తన నెమలి వాహనం మీద ప్రయాణానికి వేగంగా వెళ్ళిపోయాడు. గణేశుడు తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేయడానికి ఆయనను కారణం అడిగారు శివపార్వతులు. నా ప్రపంచం నా తల్లిదండ్రులే, ఇక మొత్తం ప్రపంచాన్ని చుట్టి రావాల్సినటువంటి అవసరం ఏముంది అని సమాధానం ఇచ్చాడు. దీనినే గణేష పరిక్రమ అని పిలవడం మొదలైంది. కార్తికేయుడు శివుని వీరపుత్రుడైతే గణేశుడు పండితపుత్రుడు. కార్తికేయుడు అగ్నితత్వం కలవాడైతే గణేశుడు జలతత్వం కలవాడు. కార్తికేయుడు తపింపజేస్తే గణేశుడు చల్లబరుస్తాడు. కార్తికేయుడు అందంగా సౌష్ఠవంగా ఉంటే గణేశుడు స్థూలకాయుడు. ప్రకృతిని ఆరాధించడమే గణపతి పూజ. మన ఋషులు మనకు ప్రకృతి విజ్ఞానాన్ని తెలియజేయడానికి మన సాంప్రదాయాలను ఒక సాధనంగా ఎన్నుకున్నారు. గణపతి పూజలో ఉపయోగించే 21 పత్రాలు గొప్ప ఆయుర్వేదిక గుణాలు కలిగినవి. ఈ పత్రాలను సేకరించడం వలన మనం వాటిని గుర్తిస్తాం, వాటి గుణాలను గురించి తెలుసుకుంటాం. మనకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకుంటాం. మనం ఒక్కొక్క పత్రుని గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మాచీపత్రం, దీన్ని ధవనం అని కూడా పిలుస్తారు. ఇది చర్మ వ్యాధులను, కొంచెం ఇంగ్లీష్లో చెప్పుకుంటే అందరికీ జబ్బులు అవి తెలుస్తాయి. క్యూరింగ్ స్కిన్ డిసీజెస్ లైక్ లెప్రసీ, ల్యూకోడర్మా, నర్వస్ డిజార్డర్స్ అండ్ అబ్డామినల్ రిలేటెడ్. అండ్ బృహతి పత్రం, దీన్ని మన తెలుగులో వాగుడాకు అని పిలుస్తారు. యూజ్డ్ ఫర్ ఆస్తమా, కాఫ్, కాన్స్టిపేషన్ అండ్ ఆల్సో యూజ్డ్ ఫర్ పోస్ట్ నేటల్ పీరియడ్. బిల్వపత్రం, మారేడు దళాలు, యూజ్డ్ ఫర్ డీసెంట్రీ. It also purifies water. It reduces the radiation. దూర్వాయుగ్మ పత్రం, గరిక, used for skin diseases, arresting bleeding and anemia. దత్తూర పత్రం, ఉమ్మెత్త, ఉన్మత్త అని కూడా అంటారు. used for joint pains, abdominal, skin diseases. అండ్ బదరీ పత్రం, దీన్ని రేగు చెట్టు ఆకులు, used for digestive disorders, wounds and injuries, blood impurities, and also used for maintaining the voice. అపామార్గ పత్రం, ఉత్తరేణి, used for digestive disorders, tooth problems, and also used for poisonous bits. తులసి పత్రం, తులసి ఆకులు, used for respiratory disorders, skin diseases, and it purifies air, water, and surroundings. రెడ్యూసెస్ కఫా. చూతపత్రం, మామిడి ఆకులు, యూజ్డ్ ఇన్ డయాబెటిక్స్ ఫర్ క్రాక్డ్ హీల్స్, డిసీజెస్ ఆఫ్ థ్రోట్. కరవీర పత్రం, గన్నేరాకులు, యూజ్డ్ ఫర్ లెప్రసీ, వూండ్స్ అండ్ ఇంజురీస్, హెయిర్ ఫాల్, లైస్ అండ్ పెడిక్లోసిస్. విష్ణుక్రాంత పత్రం, యూజ్డ్ ఫర్ నర్వస్ రిలేటెడ్ అండ్ మెమరీ పవర్. దాడిమి పత్రం, దానిమ్మ ఆకులు, యూజ్డ్ ఫర్ డీసెంట్రీ, వాత, పిత్త, కఫ దోషాస్. దేవదారు పత్రం, దేవదారు ఆకులు, యూజ్డ్ ఫర్ స్కిన్ డిసీజెస్, వూండ్స్ అండ్ ఇంజురీస్. మరువక పత్రం, మరువం అంటాం మనం, యూజ్డ్ ఫర్ జాయింట్ పెయిన్స్, స్కిన్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ అండ్ సెక్షువల్ డిజార్డర్స్. సింధువార పత్రం, వావిలాకు, used for vata-related problems and also used in anti-poisonous drugs. జాతి పత్రం, జాజి చెట్టు, జాజి పూలు కూడా మనం చూస్తూ ఉంటాం. used for skin diseases, mouth related problems and also indigestion. గండకీ పత్రం, దేవకాంచన అని కూడా అంటారు వీటిల్ని, దేవకాంచన ఆకులు, used for heat related piles, skin diseases. శమీపత్రం, జమ్మి చెట్టు ఆకులు, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. అశ్వత్థ పత్రం, రావి చెట్టు మనందరికీ తెలిసిందే. ఇట్స్ బార్క్ ఈజ్ యూజ్డ్ ఇన్
preparation of many medicines. It is also used for arresting bleeding. The significance and importance of this tree is so much that is considered as Trimurti Swarupa. అర్జున పత్రం, దీన్ని తెల్ల మద్ది అంటారు, మద్ది ఆకులు. యూజ్డ్ ఫర్ జాయింట్ పెయిన్స్, వాత పిత్త కఫ రిలేటెడ్ హార్ట్ డిసీజెస్, wounds అండ్ స్పెసిఫిక్ కండిషన్స్. అర్కపత్రం, జిల్లేడు, ఇది సూర్యుడికి సంబంధించినటువంటి పత్రం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పాయిజనస్ బైట్స్, wounds అండ్ ఇంజురీస్, క్యూరింగ్ స్కిన్ డిసీజెస్, leprosy, tumors, joint pains, etc. It is said that it has 64 types of medicinal usage. It is called as healing herb. గజాననం భూతగణాది సేవితం కపిత్తం జంబూపలం చారుభక్షణం. అంటే ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా పరిగణించబడే వెలగపండు మరియు నేరేడు పండ్లు ఆయనకు చాలా ఇష్టమైనవి. అంటే గణేశుడి నిర్వహణ, ఆయన రచనా నైపుణ్యం, ప్రకృతితో అనుకున్న గుర్తింపు అన్నీ శాస్త్రీయమే. మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికే మనం గణేష పూజను చేస్తాం. ఇంట్లో పూజించినటువంటి గణేశుణ్ణి బావుల్లోనో, కుంటల్లోనో, చెరువుల్లోనో, నదుల్లోనో కలిపేస్తారు కదా. అదేమిటి? పూజించిన దేవుణ్ణి నీళ్ళల్లో కలపడం ఎంతవరకు సబబు? ఈ ఆకులు అలవలు కూడా వేస్తే నీళ్లు కలుషితం అవుతాయి కదా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. మన హైందవ ధర్మంలో ప్రతి సాంప్రదాయానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. వినాయకుడి ప్రతిమ పసుపుతోనో, మట్టితోనో, గోమయంతోనో చేసినవి కాబట్టి అవి నీళ్లలో కలిసిపోతాయి. పసుపు బ్యాక్టీరియాను చంపుతుంది. ఇక పత్రి అంతా కూడా ఆయుర్వేద గుణాలు కలిగినవి కాబట్టి వాటిని నీటిలో వేస్తే నీటిలోని హానికారక బ్యాక్టీరియా కూడా పోతుంది. అంతేకాకుండా కుంటల్లో, బావుల్లో వీటిని కలపడం వలన సంవత్సరానికి ఒకసారి పూడికి తీసేవాళ్ళు. తీసిన మట్టిని పొలాలకు వేసేవాళ్ళు. మంచి ఎరువు మట్టి పొలాలకు లభిస్తుంది. పూడికి తీయడం వల్ల బావులు, కుంటలు శుభ్రపడి మంచి నీరు లభిస్తుంది. ఈ పూజ వెనుక ఇంత ఆలోచన, ప్రయోజనం దాగి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం వినాయకుడి ప్రతిమలను ఎలా తయారు చేస్తున్నాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, అనేక కెమికల్స్ కలిగిన రంగులు. ఇవి నీళ్ళలో వేస్తే నీళ్లు శుభ్రపడడం అటుంచి నీళ్లు కలుషితం అవుతున్నాయి. కాబట్టి అందరం నిజమైన విధానంలో ఈ పూజ చేసుకుందాం. మనందరం ఇళ్లలో ఈ పూజ చేసుకుంటున్నాం కదా, మరి రోడ్లలో, ఊళ్ళల్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి చందాలు వసూలు చేసి పూజ చేస్తున్నారు కదా, మరి ఇదేమిటి అని కూడా మీరు అడగచ్చు. మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలో, బానిసత్వంలో ఉన్నప్పుడు సమాజాన్ని ఏకం చేయడానికి ఈ విధానాన్ని తిలక్ మహాశయుడు ప్రవేశపెట్టాడు. ప్రజలు ఏకమై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి వినాయక పందిళ్ళు కూడా సహకరించాయి. ఇకపోతే ఇప్పుడు కూడా ఇది అవసరమా? అవసరమే. హిందూ సమాజాన్ని ఏకం చేసింది, చేస్తుంది ఇటువంటి పండగలే. నువ్వు ఇంట్లో ఉన్నావు, ఈ పూజ చేసుకుంటున్నావు. మీ బంధువులు, మీ పిల్లలు, బాబాయిలు, తండ్రులు ఉద్యోగం కోసం వేరే ఊళ్ళకు వెళ్ళారు కదా, వాళ్ళు గణపతి ఆశీర్వాదాలు ఎలా అందుకుంటారు? ఈ పూజ ఇళ్లలో చేసుకోలేని వారికి కూడా గణపతి ఆశీర్వాదాలు అందడానికి ఈనాడు ఈ విధానం ఉపకరిస్తుంది కదా. కానీ గణపతి పందిళ్లలో పూజ నిర్వహించేవారు భక్తితో మంచి సాంప్రదాయక కార్యక్రమాలు పెట్టి నిర్వహిస్తూ ఉంటే అది మన సాంప్రదాయానికి, మన సనాతన ధర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వినాయకుడు కురూప్య, అందగాడ అనేటటువంటి అనేక రకాలైనటువంటి విరుద్ధ భావనలు ఉంటూ ఉంటాయి. కురూపి కానీ, అందగాడు కానీ ఆర్టిస్టులకి అత్యంత ఇష్టడైనటువంటి దేవుడు వినాయకుడు. చూడండి ఎన్ని రకాలుగా వినాయకుడి బొమ్మని చిత్రిస్తారో కళాకారులు. అది ఆర్టిస్టులకి ప్రత్యేకంగా వినాయకుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి అందరం ప్రకృతి సిద్ధంగా వినాయకుడిని పూజించుకుందాం, నిర్విఘ్నంగా మన కార్యాలు సిద్ధింపజేసుకుందాం. వినాయక చవితి శుభాకాంక్షలతో సెలవు మిత్రులారా. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మదన్ గుప్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.